హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం సభల పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారంలో 8వ రోజు 2 సంచలన ప్రకటనలు వెలువడినాయి. ఈరోజు చిత్తూరు జిల్లాలోని నాయుడుపేట బహిరంగ సభలో ఒక సంచలన ప్రకటన చేశారు. అదే జూన్ 4న మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే, అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం వాలంటీర్ల వ్యవస్థను తిరిగి తీసుకొస్తూ తొలి ఫైల్ మీద సంతకం చేస్తానని చెప్పి సంచలన ప్రకటన చేశారు. ఈ దెబ్బతో చంద్రబాబు నాయుడుకు మాస్టర్ స్ట్రోక్ తగిలినట్టే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎట్లాంటి పరిణామాలు ఎదురవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. పెన్షనర్లు అంటే ముఖ్యంగా అవ్వాతాతలు, వికలాంగులు సెక్రటేరియట్కు రాలేక ఈ వడదెబ్బతో సొమసిలి పడిపోతున్న దృశ్యాలన్నీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూస్తున్నారు. మొత్తంగా 66 లక్షల మందికి సంబంధించి భవిష్యత్తును చంద్రబాబు నాయుడు ప్రశ్నార్థకం చేశారు. అయినా కానీ తాము అధికారంలోకి వస్తే 4000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఊదరగొడుతున్న జనాలు నమ్మే పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు మళ్ళొకసారి అధికారంలోకి వస్తే వాలంటీర్ల ఫైల్ పైన తొలి సంతకం చేస్తానడం ప్రతిపక్షాలకు నిజంగా మాస్టర్ స్ట్రోకే అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకసారి ఆయన ఏమన్నాడో చూద్దాం. కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయిపోయి ఫసక్. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తీర్పు ఏందన్నది ఇంకా ఈ ఒక్క ప్రకటనతోనే తేలిపోయినట్టయింది. ఇప్పటికే ఇదే రోజు నాయుడుపేటలో ఆటో డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లతో సమావేశమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనమిత్ర స్కీమ్ ఏదైతే ఉందో అందులోకి ఈ లారీ డ్రైవర్లను అంటే అసంఘటిత రంగంలో ఉంటూ కూడా అంటే భద్రత లేని జీవితాలు గడుపుతున్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాహనమిత్రలోకి తీసుకొచ్చి గతంలో ఎట్లయితే 10,000 ఏడాదికి ఇస్తున్నారో ఆ డ్రైవర్లకు అట్లనే టిప్పర్ డ్రైవర్లకు, లారీ డ్రైవర్లకు కూడా ఇస్తానని చెప్పి చెప్పడం అది ఇంకొక సంచలనం. వాస్తవానికి అంటే మేనిఫెస్టోను ప్రకటించకుండానే 2 హామీలను వరుసగా ఒకే రోజు చెప్పడం ఏదైతే ఉందో అది నిజంగా అంటే సంచలనంగానే భావిస్తున్నారు. వాహన మిత్ర అనే కార్యక్రమం అనే స్కీమ్ తీసుకొచ్చి ఈ ప్రతి డ్రైవర్ కు తోడుగా సొంత టాక్సీ గాని సొంత ఆటో గాని కొనుక్కొని తన జీవనం సాగిస్తా ఉన్నా, సొంతంగా చేసుకుంటా ఉన్న ఇటువంటి వాళ్లకు ఏకంగా ఈ 5 సంవత్సరాల 58 నెలల కాలంలో 1296 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టారు. ఈ ఒక్క పథకం ద్వారా ఈరోజు మీ అందరికీ మరొక మాట కూడా చెప్తా ఉన్నా. నెక్స్ట్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి సొంతంగా టిప్పర్లు కొనుక్కొని, సొంతంగా లారీలు కొనుక్కొని వాళ్ళ జీవనం వాళ్ళు నడిపిస్తా ఉన్న వాళ్ళకు కూడా ఈ జాబితాలోకి తీసుకొని వస్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. సో అదనమాట సంగతి. మొత్తం మీద ఒకటే రోజు అంటే 8వ రోజు మేమంతా సిద్ధం సభల పేరుతో ఆయన చేస్తున్న ప్రచార వ్యూహంలో భాగంగా 8వ రోజు 2 భారీ ప్రకటనలు వెలువడడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే సంచలనం. గతంలో 2004లో అధికారంలోకి వస్తే గతంలో అంటే ఈ తొలి సంతకానికి తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాధాన్యత ఉంది. 2004లో అధికారంలోకి వస్తే రుణమాఫీ ప్లస్ ఉచిత విద్యుత్ ఫైల్పై సంతకం చేస్తానని అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పి మరి అధికారంలోకి వచ్చి అన్నట్టుగానే ఉచిత కరెంటు ఫైల్ మీద సంతకం చేస్తూ అప్పట్లో బకాయిలు పడ్డ 1000 కోట్ల రూపాయలను మాఫీ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి సర్కారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అదొక సంప్రదాయంగా మారింది. 2014లో కూడా చంద్రబాబు నాయుడు చాలా రకాల హామీలు ఇచ్చిండు. డ్వాక్రా రుణమాఫీలు, తర్వాత రైతు రుణమాఫీ, ఇట్లా చాలా చెప్పిండు అనమాట. రాగానే అధికారంలోకి రాగానే తొలి సంతకం ఈ ఫైల్ మీద అని చెప్పి ఎగ్గొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి సంతకం చేసి. కానీ అదే జగన్మోహన్ రెడ్డి 2019లో పెన్షన్ల పెంపు ఫైల్ మీద తొలి సంతకం చేసి అన్నట్టుగానే నిరూపించారు. ఈరోజు అవ్వాతాతలకు 3000 పెన్షన్ వస్తూ ఉంది. మొత్తంగా అంటే చంద్రబాబు హయాంలో కేవలం 36 లక్షల మంది మాత్రమే లబ్ధి పొందుతున్న తరుణంలో కులం చూడం, పార్టీ చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగానే శాచ్యురేషన్ పద్ధతిలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇస్తూ పోయారు. ఆ లెక్కన మొత్తం ఈరోజు పెన్షన్లు అందుకుంటున్న జనాభా 66 లక్షల మంది. దాంతోపాటు 2,60,000 మందికి పైగా వాలంటీర్ల వ్యవస్థ ఈ పెన్షనర్లతో గ్రామ సచివాలయాలతో అనుసంధానమై పనిచేస్తూ ఉంది. అట్లాంటి వ్యవస్థను చంద్రబాబు అండ్ కో డిస్టర్బ్ చేసింది. ఈరోజు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడంతో
ఎన్నికల సంఘం వాలంటీర్ వ్యవస్థను బార్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న డివైజ్లన్నీ కూడా డిపాజిట్ చేయాలని చెప్పి డిఓ దగ్గర ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలం ఏర్పడ్డ సంగతి తెలిసిందే. చాలామంది అంటే మంచాల మీద అవతాతలను తీసుకొచ్చి నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టిన సందర్భాలు మనం చూసినాం. తిరుపతిలో ఒక ముసలావిడ, కృష్ణా జిల్లాలో వజ్రమ్మ అనే మరో ముసలావిడ ప్రాణాలు కోల్పోవడం ఈ వాలంటీర్ వ్యవస్థను దూరం చేయడం వల్ల ఎంత ఇబ్బందులు ఎదురు అవుతాయో కళ్ళకు కట్టింది. ఇంకా చాలా చోట్ల సొమ్మసిల్లి పడిపోయారు ముసలోళ్ళు. సో ఇవన్నీ చూసిన తర్వాత తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థ మీదనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఈ ప్రకటన ఏదైతే ఉందో ఇది రాజకీయాల్లో ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ దెబ్బతో చంద్రబాబుకు మాస్టర్ స్ట్రోక్ ఖాయం. వచ్చే ఎన్నికల్లో ఈ తొలి సంతకం ఆధారంగానే ఎన్నికలు జరగబోతాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో చూద్దాం మరి తీర్పు ఎట్లా వస్తుందన్నది. మే 11న జరగబోయే పోలింగ్, జూన్ 4న రాబోయే ఫలితాలతో తేలిపోనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.